హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాదం అయితే వచ్చింది. అయితే మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, బయటకైతే రాకూడదు. అయితే ఆ ప్రమాదం ఏంటి, ఎందుకు బయటకు రాకూడదు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ అనేది మీకు క్లారిటీగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని జిల్లాల్లో వానలు, మరికొన్ని జిల్లాల్లో భారీ ఎండలు అయితే ఇప్పుడైతే ఉన్నాయి. అయితే మనకు ఎండాకాలము ఉన్నప్పటికీ కూడా భారీ వర్షాలు అనేది కొన్ని ప్లేసెస్లో అయితే పడుతూ చల్లదనాన్ని అయితే ఇస్తున్నాయి. అయితే మనకు రోజు రోజుకు మరింతగా ఎండ అనేది పెరుగుతుందని చెప్పేసి వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు. అయితే ఇప్పటికే మనకు కొన్ని జిల్లాల్లో ఏంటంటే 42 డిగ్రీల సెల్సియస్గా అయితే మనకు ఎండ నమోదవుతుందని, ఇది క్రమేణా మనకేంటంటే 50 డిగ్రీల సెల్సియస్ కూడా అయితే తాకే అవకాశం అయితే ఉంది. అయితే మనకు ఉదయము ఎవరైనా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు కూడా తప్పనిసరిగా మీరు ఉదయం 10 లేదా 11 గంటల లోపల మీరు ఇళ్ళకైతే చేరుకోండి. సో ఒకవేళ మీరు మధ్యాహ్నం 12, 1 గంటకు మీరు ఒకవేళ అర్జెంట్ పని ఉంటే కనుక తప్పనిసరిగా మీరు క్యాప్స్ కానివ్వచ్చు, సో మీరు గొడుగు కానివ్వచ్చు ధరించి మీరు బయటకు వెళ్ళండి. సో ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఉంది. అయితే ఈ ఎండ తీవ్రత కారణంగా మనకు ఈ ఎండబెట్ట తగలడము, సో దీని కారణంగా ఏంటంటే మన యొక్క హెల్త్ అయితే ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే ముసలివారు ఉంటే కనుక జాగ్రత్తగా అయితే ఉండాలి. సో బయట ఎండల్లో తిరగకుండా జాగ్రత్తగా అయితే ఉండాలి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏంటంటే ఈరోజు ఏపీలో ఆల్మోస్ట్ కొన్ని ప్లేసులు ఏంటంటే 43 డిగ్రీలు 42 డిగ్రీల సెల్సియస్గా మనకు ఎండలు అనేది నమోదవుతున్నాయి. అయితే ఈ ఎండలు క్రమేణా మనకు ఇప్పుడు ఏంటంటే మే నెలలో అయితే మనకు ఇంకా తీవ్రంగా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే వాతావరణ శాఖ నుండి అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. సో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, సో ఏంటంటే ప్రతి ఒక్కరు నీళ్లు లేదా నిమ్మరసము సో ఇలాంటివి తీసుకోవాలని, సో దీని ద్వారా ఏంటంటే మన యొక్క బాడీలో ఏంటంటే సో గ్లూకోజ్ స్థాయి అనేది తగ్గదని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అంటే పోయిన లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు ఎండలు ఉన్నప్పటికీ ఏంటంటే ఈ విధంగా లేవు. స్టార్టింగ్లోనే మనకి ఏంటంటే 42, 43 డిగ్రీల సెల్సియస్గా అయితే నమోదవుతుంది. ఇంకా రాను రాను మనకి ఏంటంటే 50 డిగ్రీలు కూడా అయితే 50 డిగ్రీల సెల్సియస్గా కూడా అయితే ఎండ అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉందండి. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పనులు ఉంటే మీరు మార్నింగ్ చూసుకోండి. సో మిట్ట మధ్యాహ్నం అంటే 12 నుంచి 3 గంటల వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ టైమే మనకు తీవ్రంగా ఎండ ఉంటుంది. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చింది లైక్ చేసుకుని, ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.